6I ప్రకారం ఇందాకే చెప్పా ఏ వేకెన్సీ ప్రకారం 1 సెప్టెంబర్ నుంచి 31 ఆగస్ట్ వరకు బేసిక్ రికార్డ్ షీట్ అండ్ ది క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది స్పెషల్ రూల్స్. ఆ పోస్ట్కి ఏమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఎడాక్ రూల్స్ ప్రకారం ఉన్నాయో దాన్ని కూడా ప్లస్ డిపార్ట్మెంట్ టెస్టులు ఉన్నాయనుకోండి అవన్నీ కూడా పరిగణించి దాని ప్రకారం మనకి ఎలిజిబిలిటీ ప్రకారం మనం తయారు చేసుకొని ఒక ప్యానల్ తయారు చేసుకొని డిపిసి ముందు మనం తీసుకెళ్తే దాని ప్రకారం ఎలిజిబిలిటీ ప్రకారం ఎవరికి రావాలో ప్రమోషన్ దాని ప్రకారం రికార్డ్ చేసుకొని ఎప్పుడు వేకెన్సీ ఉండదో దాని ప్రకారం సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ ఆగస్ట్ వరకు ఇవ్వడానికి అవకాశం మనకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్లో చెప్పడం జరిగింది. రూల్ నెంబర్ 7 అపాయింటింగ్ అథారిటీ ఎవరండి? ఎవరంటే ప్రభుత్వం. స్టేట్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఈ మధ్య 6 పాయింట్ ఫార్ములా వచ్చిన తర్వాత 1975 తర్వాత ప్రభుత్వం కొన్ని రీజనల్ ఆఫీస్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళందరూ కూడా కొన్ని ఫస్ట్ కేటగిరీని వాళ్ళకి అప్పచెప్పారు. కదా ఫస్ట్ గెస్టెడ్ రీజనల్ ఆఫీసెస్ ఎగ్జిస్టింగ్ అదర్వైజ్ హెచ్ఓడి, సెకండ్ గెస్టెడ్ వచ్చాడికి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, థర్డ్ గెస్టెడ్ వచ్చాడు కూడా గవర్నమెంట్. ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కూడా మీ మీద ప్రత్యేక కొన్ని డిపార్ట్మెంట్లో కొన్ని కేటగిరీని ప్రభుత్వం ద్వారా కూడా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఈ అపాయింట్మెంట్ కూడా జరుగుతున్నాయి. దాన్ని మీ డిపార్ట్మెంట్ కేటగిరీ ప్రకారం దాని ప్రకారం రూల్స్ రెగ్యులేషన్స్ మీరు పాటించాల్సింది. ఇక్కడ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫర్ ప్రమోషన్ ఆర్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్. Employee must be an approved probationer in the category from which he is proposed to be promoted or appointed by transfer to higher post. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే కొన్ని కేటగిరీ ఎవరెవరు ఈ కేటగిరీ ప్రకారం ఉంటారు చూడండి. ఎవరెవరు every employee must be an approved professional. రూల్ నెంబర్ 10A1 ప్రకారం ఎంప్లాయీని ఏమని పిలుస్తాం అక్కడ? అపాయింటెడ్ టెంపరరీ. అయితే ఈజ్ ఎ ప్రొబేషనర్ కనుక ఏంటండి ఏ రోజు నుంచి ఆ ఉద్యోగంలో చేరితే ఆ ఉద్యోగిని ఇస్ కాల్డ్ టెంపరీ గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను ఉద్యోగం వచ్చిన తర్వాత అతను టెంపరీ అన్నాం కాబట్టి అయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 2 సంవత్సరాలు సర్వీసు కంటిన్యూస్గా 3 సంవత్సరాలు ఉంటే వితౌట్ ఎనీ లీవ్ డ్యూటీ కింద పరిగణిస్తే ఆ ఎంప్లాయీ ఈజ్ అప్రూవ్ ప్రొబేషనర్ రెగ్యులర్ గవర్నమెంట్ సర్వీస్ కింద పరిగణించబడును. ఆ ఎంప్లాయీ ప్రమోట్ కావాలనుకుంటే మినిమం టైము ప్రభుత్వం మనకి ఫిక్స్ చేసినారు. 5 సంవత్సరాలు రెగ్యులర్గా చేస్తుండే ఆ ఎంప్లాయీ ఎలిజిబిలిటీ మనకు ప్రమోషన్ అవడానికి కూడా మనకు అవకాశం ప్రభుత్వం కల్పించింది. దానికి ఏంటంటే ఒక పోస్ట్ నుంచి ఒక పోస్ట్కి వెళ్ళాలంటే అది మినిమం 5 సంవత్సరాలు ప్రభుత్వం కల్పించింది. ఇదే మనకి ఆ జీవో ప్రకారం మనం ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయాలి. చూడండి రూల్ నెంబర్ 10A1 టెంపరీ అపాయింట్మెంట్ ఇంక్లూడింగ్ అపాయింట్స్ బై డిఆర్, అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్, అపాయింట్మెంట్ బై ప్రమోషన్ కెన్ బి మేడ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఆల్ కేటగిరీస్ అందరూ కూడా ఈ రూల్ కిందే ప్రభుత్వ ఉద్యోగానికి ఇవ్వడానికి అవకాశం ఉంది. అన్ని అపాయింట్మెంట్ రూల్ నెంబర్ 10A1 అనగానే టెంపరీ అపాయింట్ టెంపరీ అని ఇస్తారు. ఈ రూల్ ప్రకారం అతనికి ప్రొబేషన్ పీరియడ్ కింద ఇచ్చిన ఆర్డర్లోనే తెలియపరచాలి. అపాయింట్ టెంపరీ అని రాసిన ప్రొబేషన్ 2 సంవత్సరాలని ఆర్డర్లో కూడా ఖచ్చితంగా తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఒకవేళ 2 సంవత్సరాల లోపల అతను ఏమన్నా పొరపాటు ఏమన్నా సిసిఎల్స్ ప్రకారం అన్నా తప్పు చేస్తే కాంట్రాక్ట్స్ ప్రకారం అతన్ని ఆఫ్టర్ ఎంక్వైరీ చేసిన తర్వాత మిస్అప్రాపరేషన్ కానీ ఎనీ సిసిఎల్స్లో అయినా తప్పు చేస్తే ఇచ్చిన అపాయింట్మెంట్ ఉంది కాబట్టి 2 సంవత్సరాల లోపల డ్యూటీ కింద పనిచేయకపోతే తప్పు అయినా ఉండి నోటీస్ చేసిన తర్వాత అతని సర్వీస్ నుంచి టెర్మినేట్ చేయడానికి కూడా ప్రభుత్వం మనకు అవకాశం. ఇది ఇన్ఫార్మ్డ్ లైబుల్ ఫర్ టెర్మినేషన్ వితౌట్ అసైయింగ్ ఎనీ రీజన్స్ దేర్ ఆన్. ఏ విధమైన రీజన్స్ కూడా చెప్పకుండా అతన్ని టెంపరీ గవర్నమెంట్స్ని సర్వీసింగ్ చేయడానికి కూడా మనకి రూల్ నెంబర్ 10A కింద రకరకాలుగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫ్రమ్ టైం టు టైం ఇవ్వడం జరిగింది. కనుక రూల్ నెంబర్ 10A ప్రకారం ఆ ఎంప్లాయీ సర్వీస్ నుంచి చేయడానికి అవకాశం. నెంబర్ 2 అప్రూవ్డ్ ప్రొబేషనర్ రెగ్యులర్ గవర్నమెంట్ సర్వెంట్, పర్మనెంట్ గవర్నమెంట్ సర్వెంట్. ఇక్కడ
3 రకాలుగా కేటగిరైజ్ చేసిన తర్వాత అనుకోకుండా ఆ ఎంప్లాయ్మెంట్ ఉన్న సర్వీస్ నుంచి మనం ఒక వేకెన్సీ కావాలి మనకి ప్రభుత్వం భావించినప్పుడు కొన్ని సందర్భాల్లో ఎంప్లాయీస్ కూడా ఈవెన్ అప్పుడు ప్రిపేషన్ కూడా టర్మినేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడ. దాని ముందు అది కూడా మీకు తర్వాత వచ్చే రూల్స్లో తెలియపరుస్తాను అక్కడ. కనుక ఏంటంటే ఇక్కడ ఈ అపాయింట్మెంట్కి వచ్చే ముందు ఏ విధముగా మనం చూస్తాము, మనం ఎలా కన్సిడర్ చేయాలి. ఒకటి జనరల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆ పోస్ట్కి రావాల్సిన ఏ క్వాలిఫికేషన్ కావాలో క్వాలిఫికేషన్ చూడాలి, ఏజ్ ప్రకారం చూడాలి, మినిమం 18 ఇయర్స్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే యాంటిసిడెంట్స్. ఇక్కడ ఉద్యోగ రాకముందు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, పోలీస్ యాంటిసిడెంట్స్, కాండక్ట్ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పరిగణించాలి. చేసిన తర్వాత అన్నీ కూడా బాగుంటే ఆ ఎంప్లాయీస్ని మనం గవర్నమెంట్ సర్వీస్గా తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. చూడండి క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ చూడండి క్వాలిఫికేషన్ ఫర్ డిఆర్: సౌండ్ హెల్త్, గుడ్ హ్యాబిట్స్, గుడ్ క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్, లాస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుడ్ క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్. యాంటిసిడెంట్ అంటే పోలీస్ అథారిటీ ద్వారా ఈతో ఉద్యోగం రాకముందు ప్రవర్తన ఎలా ఉంది, ఏ విధమైన క్రిమినల్ కేసు కానీ ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళు నో అడ్వర్స్ రిమార్క్స్ ఇతని మీద లేవని తెలియపరిస్తే అతన్ని రెగ్యులర్గా చేసుకోవడానికి, అప్పుడు ప్రిపరేషన్గా చేసుకోవడానికి అవకాశం ప్రభుత్వం మనకి కల్పించింది. అకాడమిక్ క్వాలిఫికేషన్ ఒక కండిషనల్ అపాయింట్మెంట్ తప్పగా ప్రతి పోస్ట్ కూడా జనరల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా కావాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఇక్కడ ఏజ్ కూడా మినిమం 18 సంవత్సరాలు. తర్వాత జనరల్ క్యాండిడేట్స్కి ఫ్రమ్ టైం టు టైం ప్రభుత్వం మనకి ఏజ్ ఎక్స్టెండ్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి కదా. నెక్స్ట్ రిలాక్సేషన్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్ అండ్ ఏజ్లు అబోవ్ ఏజ్ కూడా అది ఫ్రమ్ టైం టు టైం ప్రభుత్వం మనకి ఎక్స్టెండ్ చేస్తుంది. ఏజ్ కన్స్ట్రక్షన్ తర్వాత ఫిజికలీ హ్యాండిక్రాఫ్ట్ కూడా వాళ్ళకి 10 సంవత్సరాలు, దానికి రిలాక్సేషను 45 అనుకోండి ఎగ్జాంపుల్, ఇంకో 10 సంవత్సరాలు వాళ్ళకి రిలాక్సేషన్ కూడా ఇవ్వటం. అది ఫ్రమ్ టైం టు టైం ఇచ్చిన ఏజ్ ప్రకారం వాళ్ళకి ఇంకా 10 సంవత్సరాలు ఎక్స్ట్రా కూడా ఇవ్వటం. ఇదే కాకుండా ఎక్స్ సర్వీస్ మిలిటరీలో పనిచేసేచ్చారనుకోండి, ఎక్స్ సర్వీస్ వాళ్ళు వచ్చిన సివిల్ అపాయింట్మెంట్ వచ్చిన కూడా మిలిటరీలో పనిచేసిన సర్వీస్ని కూడా ఏజ్ కింద పరిగణించుకొని సపోజ్ ఆ ఏజ్కి దానికి యాడ్ చేసి బ్యాలెన్స్ ఉన్న సర్వీస్ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళని సర్వీస్ తీసుకుంటాను కూడా ప్రభుత్వం మనకి ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి అవి కూడా మీరు ఆ సందర్భాలు చెప్పుడు గోత్రుది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. విడోస్, డైవర్స్ ఉమెన్ అండ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేట్ ఫ్రమ్ ది హస్బెండ్స్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్, ది ఏజ్ లిమిట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ క్యాన్ నాట్ ఎక్సీడింగ్ 40 years ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్సీ అండ్ 35 years ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అస్. దీన్ని కూడా టైం టు టైం కొన్ని సందర్భాల్లో చేసిన రిలాక్సేషన్ కూడా ఉన్నాయి. కనుక అది చేసినప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మీరు ఎగ్జామిన్ చేసి దాని ప్రకారం మీరు ఏజ్ కూడా చేయడానికి ముందుగా యాక్షన్ తీసుకోండి. డిస్క్వాలిఫికేషన్: సపోజ్ ఉద్యోగం రాకముందు నాకు వచ్చేస్తుంది అని రకరకాలుగా ప్రజలు కానీ క్యాన్వస్ కానీ రికమెండేషన్ కానీ ఏదైనా చేస్తే అఫీషియల్ కానీ నాన్ అఫీషియల్ చేస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం. తర్వాత హ్యావింగ్ మోర్ దెన్ వైఫ్, హస్బెండ్ అంటే ఇద్దరు భార్యలు కానీ రకరకాలుగా వాళ్ళతో కాంట్రాక్ట్గా రకరకాలుగా ఉన్నాకోండి, వాళ్ళు కూడా డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం. ఏపీ కాంట్రాక్ట్స్ 1991 ప్రకారం లీగల్గా ఒక భార్య, సింగిల్ వైఫ్, అంతేగాని రకరకాలు ఉండడానికి అవకాశం. దాన్ని కూడా మనం తీసుకొని దాని ప్రకారం మనం ప్రొసీడ్ కావాలి. డిస్మిస్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ ఆర్ కన్విక్టెడ్ బై కోర్టు. ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉండి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతన్ని అనుకోకుండా కోర్టు నుంచి ఏమన్నా కన్విక్టెడ్ అయితే బై కోర్ట్ ఆఫ్ లా ఫర్ ద అఫెన్స్ ఇన్వాల్వింగ్ ది మోరల్ టర్పరేట్ అటువంటి ఎంప్లాయీ ఉంటే వాళ్ళని అకార్డింగ్ ది కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం డిస్క్వాలిఫై చేయడానికి కూడా మనకి 12(4) కింద మనకి ప్రభుత్వం తెలియపరిచింది. ఇక్కడ కొన్ని ఎంప్లాయీస్కి వాళ్ళు రకరకాల లాంగ్వేజ్ ఉన్నాయి, కానీ తెలుగు కింద లాంగ్వేజ్ టెస్ట్ కూడా మనకి కంపల్సరీ కింద మనకు, ఎందుకంటే అధికార భాష మనకి తెలుగు కింద మనకి ప్రభుత్వం రకరకాలుగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ పీరియడ్ 3 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ కూడా పాస్ కావాలని కూడా ప్రభుత్వం మనకి తెలియపరిచింది. దీన్ని కూడా ఆ సందర్భంలో వచ్చినప్పుడు
ప్రొబేషన్ పీరియడ్లో చేయకపోతే ఇంక్రిమెంట్ స్టాప్ చేసి ప్రొబేషన్ ఎక్స్చేంజ్ చేయడానికి కూడా దీని మీద చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు పాస్ చేసే ముందు ఒకసారి ఎగ్జామిన్ చేసి దాని ప్రకారం ప్రొసీడ్ కావటం మంచిది. ఒకవేళ 10th క్లాస్లో ఎస్ఎస్సిలో లాంగ్వేజ్ తెలుగు ఉందనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళని తెలుగు సెకండ్ లాంగ్వేజ్ తీసుకొని 7th 8th క్లాస్లో అనుకోండి, దాని ప్రకారం 40 సంవత్సరాల పైన వాళ్ళకి స్పెషల్గా క్వాలిఫికేషన్ టెస్టు పాస్ కావాలని అవసరం కూడా లేదు. దీన్ని 15A కింద టైం టు పాస్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కొంత టైం కూడా ప్రభుత్వం మనకి కాల పరిమితి కూడా ఆ ఎంప్లాయీస్ ఇచ్చారు. కనుక ఆ కాల పరిమితి ద్వారా ఆ ఎంప్లాయీస్ ఆ టెస్ట్ పాస్ కావడానికి కూడా అవకాశం ప్రభుత్వం ఈ రూల్ ప్రకారం ఇచ్చారు. ఇదే కాకుండా కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ గో త్రూ ది ఆల్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. చూడండి, రూల్ నెంబర్ 16 కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొబేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్స్. ఎప్పటి నుంచి అండి? ఇందాక చెప్పా, రకరకాలుగా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఏబిపిఎస్ వారు కానీ, కంపల్సరీ అపాయింట్మెంట్స్ కానీ, తర్వాత మెడికల్ యూనివర్సిటీ కానీ, ఏ అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చిన తర్వాత ఆర్డర్ ఎంప్లాయీకి ఆ కొత్తగా జారిపోయే ఉద్యోగి వచ్చినప్పటి నుంచి ఏ రోజు చేస్తే డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ డ్యూటీ ఆర్ విచ్ అదర్ డేట్ యాజ్ మే ప్రిస్క్రైబ్డ్ బై ది అపాయింట్మెంట్ అథారిటీ. ఇదే కాకుండా కొన్ని సందర్భంలో ఒక కట్ ఆఫ్ డేట్ ఇస్తారు. ఈ రోజులో మీరందరూ కూడా ఖచ్చితంగా చేయండి అని ఇచ్చిన ఆర్డర్ 30 రోజులు కాకుండా ఒక కట్ ఆఫ్ డేట్ ఇస్తే ఆ రోజు నుంచి అందరూ చేయాలనుకోండి, ఆ రోజు ప్రకారం కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొబేషన్ ప్రారంభమవుతుంది. ఎన్ని సంవత్సరాలు ప్రొబేషన్ అంటే 2 సంవత్సరాలు, విత్ ఇన్ కంట్రీస్ 3 సంవత్సరాలతో డ్యూటీ కింద చేసిన వ్యక్తులు మాత్రమే దానికి ప్రొబేషన్ కింద పరిగణించడం. మినిమం సర్వీస్ ఫర్ కమెన్స్ ఆఫ్ ప్రొబేషన్ 60 days ఫర్ డేట్ ఆఫ్ జాయినింగ్ డ్యూటీ. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ డిఆర్ చూడండి, 2 years ఆన్ డ్యూటీ విత్ ఇన్ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు డ్యూటీ కింద పరిగణించబడను. ముందే చెప్పా డ్యూటీ కింద ఎలా ఉండాలో. ఎఫ్ఆర్ 9(6) కింద ఏ వ్యక్తులు డ్యూటీ కింద పరిగణిస్తారో చెప్పాను. కనుక ఏ ఎంప్లాయీ కూడా కొత్తగా వస్తే 2 సంవత్సరాల్లో డ్యూటీ చేయకుండా లీవ్ పెడితే ఆటోమేటిక్గా అతని ప్రొబేషన్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకోటి తెలుసుకోవాలి, ఈ అపాయింట్ అయిన తర్వాత ఈ ఎంప్లాయీ మళ్ళీ పోస్ట్కి వెళ్ళాలనుకోండి, ప్రతి కేటగిరీ కూడా మళ్ళీ 1 సంవత్సరం ప్రొబేషన్ కింద పరిగణన చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అపాయింట్మెంట్లో 2 సంవత్సరాల ప్రొబేషను, నెక్స్ట్ ప్రమోషన్ ప్రతి కేటగిరీ అయితే 4 కేటగిరీ అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ క్లాస్ 4 నుంచి రికార్డ్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంట్సు, సీనియర్ అసిస్టెంట్సు, సూపరింటెండెంట్సు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, ఇలా డిఫరెంట్ కేటగిరీ అనుకోండి. కింద పోస్టులో 3 సంవత్సరాలు చేస్తే ప్రతి కేటగిరీ వచ్చేవాడికి 1 సంవత్సరం మళ్ళీ ప్రొబేషన్ పీరియడ్ కింద చేయాలి, ఖచ్చితంగా చేయాలి. చేసిన తర్వాత ఆ 1 year దాంట్లో డ్యూటీ కింద ఉన్న వ్యక్తులు మాత్రమే దానికి తీసుకుంటాం. ఆ ప్రొబేషన్ పీరియడ్లో ఏ ఎంప్లాయీ కూడా లీవ్ పెడితే ఆ నెంబర్ ఆఫ్ డేస్ అవాయిడ్ ఆటోమేటిక్గా ప్రొబేషన్ ఎక్స్టెండ్ అవుతుంది. కనుక అది కూడా మీరు ఆలోచించండి. ఏ వ్యక్తి కూడా ప్రొబేషన్ పీరియడ్లో ఏ లీవ్ కూడా పెడతానికి అవకాశం ఎక్సెప్ట్ సియర్. సపోజ్ లేడీస్ ఎవరన్నా మెటర్నిటీ లీవ్ అయినా పెట్టారనుకోండి, ఇక్కడ అది కూడా మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎవరైనా ఫిమేల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు కూడా ఈ ఈ ఈ క్లాస్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. 126 months 180 days మెటర్నిటీ లీవ్ ఏ రోజు నుంచి డెలివరీ అయితే ఆ రోజు నుంచి మాత్రమే 6 నెలలు తీసుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించింది. కనుక ఇట్ ఈస్ కాల్డ్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ది డెలివరీ. ఏ రోజు నుంచి డెలివరీ అయితే ఆ రోజు నుంచి 180 రోజులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ 100 ఈవెన్ టెంపరీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్సో ఈజ్ ఎంటైటిల్డ్ టు అవైల్ ది మెటర్నిటీ లీవ్. 6 months శాలరీ ఇస్తారు. అది కాంట్రాక్ట్ అనుకోండి 15,000 ఇస్తారు. రెగ్యులర్ గవర్నమెంట్ సర్వీస్ అయితే కొంత శాలరీ ఇస్తారు. కనుక ఆ 6 నెలలు ప్రొబేషన్ ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అవుతుంది. ఇది కూడా లేడీస్ అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ప్రొబేషన్ పీరియడ్లో మెటర్నిటీ లీవ్ తీసుకుంటే మీకు శాలరీ ఇస్తారు, కానీ ఆటోమేటిక్గా మీకు ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంది. అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ బై ప్రమోషన్ 1 year ఆన్ డ్యూటీ. చూసారా, ఇందా చెప్పాను సారా, 1 year బై ట్రాన్స్ఫర్ బై ప్రమోషన్ 1 year. ప్రతి ఎంప్లాయీ కూడా ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి ఆటోమేటిక్గా 2 సంవత్సరాలలో 1 సంవత్సరం కంటిన్యూస్గా డ్యూటీ చేయాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఎందుకంటే ఐడెంటిటీ స్కేల్స్ ఉన్నాయి ఒకే పోస్ట్లో. సపోజ్ ఎగ్జాంపుల్ క్లాస్ 4 లాస్ట్ గ్రేడ్ సర్వీసులు
1995 ప్రకారం రకరకాలుగా క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉన్నాయి. వాళ్ళ ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్ ఇది. ది డ్యూటీస్ ఆర్ డిఫరెంట్, ది స్కేల్స్ ఆర్ ఐడెంటికల్. స్కేల్స్ అన్నీ ఒకటే కాబట్టి ఒక డ్యూటీ నుంచి ఇంకో పోస్ట్కి పోవాలనుకోండి, స్వీపర్ నుంచి తోటి నుంచి క్లాస్ 4కి ఉన్నాయనుకోండి, ఈ పోస్ట్కి వెళ్ళేవాడికి ఆటోమేటిక్గా అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది. అంతేగాని సపరేట్గా వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏం లేవు కాబట్టి దాని ప్రకారం మనం ఎగ్జామ్ చేసి ఏపీ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ 1995 ప్రకారం దానికి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం ఉన్నప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి ఎగ్జామ్ చేసి దాని ప్రకారం ప్రొసీడ్ కానీ. రూల్ నెంబర్ 16, ఇక్కడ కొన్ని టెస్టులు కొన్ని పోస్టుకి ఇయర్ మార్క్ చేస్తాం. ఆ పోస్టు ఉన్న టెస్ట్ ఖచ్చితంగా ప్రొబేషన్ పీరియడ్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి. ఇఫ్ ది క్యాండిడేట్ డస్ నాట్ పాస్ ది టెస్ట్, సచ్ ఎంప్లాయ్ కెన్ బి డిశ్చార్జ్ ఫ్రమ్ ది సర్వీస్ అన్లెస్ ప్రొబేషన్ ఈజ్ ఎక్స్టెండెడ్. రూల్ నెంబర్ 17, ప్రొబేషన్ ఎక్స్టెండ్ చేయకపోతే ఆటోమేటిక్గా అతని డిశ్చార్జ్ చేయడం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కనుక ప్రతి ఎంప్లాయ్ కూడా ఖచ్చితంగా ఆ ప్రొబేషన్లో ప్రిస్క్రైబ్ టెస్ట్ ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయండి. చేంజ్ ఆఫ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొబేషన్, ఇక్కడ చూడండి, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. చేంజ్ ఎంప్లాయీ డీమ్ టు హ్యావ్ కమెన్స్డ్ హిస్ ప్రొబేషన్ with effect from a date to be fixed by government which would be anterior to the date of his passing such test or acquiring such special qualification. So the interval between the two dates shall be equivalent to the period of probation whether on duty, otherwise, and C0 will be determined with reference to that date. 9/3/51. ఇది చేంజ్ చేయడం కూడా కొన్ని సందర్భాల్లో కూడా మనకి ప్రభుత్వం వచ్చింది. దానికి సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఈ రూల్స్ని ఎగ్జామిన్ చేసి దాని ప్రకారం ప్రొసీడ్ కాండి. ఇక్కడ సపోజ్ ఎంప్లాయీస్ ఎవరైనా తప్పు చేసి ఎంక్వైరీలో మిస్అప్రాపరేషన్ కానీ మిస్యూజ్ కానీ కాంట్రాక్ట్స్ ప్రకారం రకరకాలుగా ఉన్న వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్స్ వస్తే రూల్ నెంబర్ 17 ప్రకారం సస్పెన్షన్, టెర్మినేషన్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రొబేషన్, ఈ 3 కింద రూల్ నెంబర్ 17 కింద ఏపీ స్టేట్ సర్వీస్ 1996 కింద చేయడానికి కూడా మనకి ప్రభుత్వం రూల్స్ ప్లే చేశారు. ఇక్కడ ది అపాయింటింగ్ అథారిటీ మే టర్మినేట్ ప్రొబేషన్ ఫర్ వాంట్ ఆఫ్ వేకెన్సీ. ఇక్కడ అనుకోకుండా కొన్ని సందర్భాల్లో పోస్టులు డిస్బాండ్ అయిపోతాయి. దాని సందర్భంలో కూడా టర్మినేట్ చేస్తారు. ఇట్ మే ఆల్సో ఎక్స్టెండ్ ప్రొబేషన్ ఫర్ నాట్ మోర్ దాన్ 1 year ఫర్ అన్సాటిస్ఫైడ్ వర్క్ ఆర్ ఫెయిల్యూర్ టు పాస్ ది ప్రిస్క్రైబ్డ్ టెస్ట్. సర్వీసెస్ సాటిస్ఫాక్టరీ లేవు, ఇచ్చిన డ్యూటీస్ని ఇక్కడ తెలుసుకో, లెజిటిమేట్ డ్యూటీస్ ఇచ్చిన మీకు ప్రభుత్వం అందజేసిన డ్యూటీస్ ఖచ్చితంగా చేయకపోతే ఆ వర్క్ ప్రకారం అన్సాటిస్ఫైగా ఉన్న ప్రభుత్వం భావిస్తే దానికి ఆ ఎంప్లాయీస్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అప్పటికీ లేకపోతే అతని ఇచ్చిన టెస్ట్ కూడా ఫుల్ఫిల్ చేయకపోతే ఆ వ్యక్తిని కూడా మనం టెర్మినేట్ చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్ నెంబర్ 17 కూడా చెప్పండి. ప్రొబేషన్ మే ఎక్స్టెండ్ ఆర్ ది ప్రొబేషన్ మే డిశ్చార్జ్ విత్ ఇన్ 8 weeks ఆఫ్ ది డేట్ ఆఫ్ ఎక్స్పైర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్. దాని ప్రకారం కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం. ఇఫ్ ఎనీ ఆర్డర్ is issued within period of 1 year the date of expiry of the period of probation or extended period of probation, the employee shall be deemed to have been committed the period of probation and formal order may issue for record. రూల్ నెంబర్ 18 ఇక్కడ చూడండి, సపోజ్ ఒక ఎంప్లాయీ ఇచ్చిన ఆర్డర్లోనే 2 సంవత్సరాలు డ్యూటీకి చేయండి, 3 సంవత్సరాల లోపల అని ఇచ్చిన ఆర్డర్ తర్వాత అతని యాన్షియన్స్ వెరిఫికేషన్ కూడా వెరిఫై చేసి నో అడ్వర్స్ రిమార్క్స్ అనేది పోలీస్ అధికారి ద్వారా వచ్చిన తర్వాత డ్యూటీ 2 సంవత్సరాలు చేసిన తర్వాత అతనికి కొన్ని అడ్మినిస్ట్రేషన్ కనెక్ట్స్ ప్రకారం ఒక్కొక్క 6 సంవత్సరాలు ఇంకో సంవత్సరం కానీ ఇంకో టైం తీసుకుంటే దానివల్ల ఇచ్చిన ఆర్డర్లో తర్వాత అపాయింటింగ్ అథారిటీ ఇచ్చే ఆర్డర్లో ఇచ్చిన ఆర్డర్లో షాల్ బి డీమ్డ్ టు హావ్ కంప్లీటెడ్ ది పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ అండ్ ఫార్మల్ ఆర్డర్ మే బి ఇష్యూడ్ ఫర్ రికార్డ్. అండ్ రూల్ నెంబర్ 18 ప్రకారం డీమ్డ్ ఆఫ్ రెగ్యులర్, ఏ రోజుగా ఎంప్లాయీకి ప్రొబేషన్ పీరియడ్ సాటిస్ఫాక్టరీ అయిందో ఆ రోజు ప్రకారం ఇస్తున్నట్టుగా ఫార్మల్ ఆర్డర్ ఇవ్వడానికి కూడా మనకి రూల్ నెంబర్ 18 కింద ప్రత్యేకంగా మనకు చెప్పడం జరిగింది. రూల్ నెంబర్ 19 రైట్స్ ఆఫ్ ప్రొబేషన్ అండ్ అప్రూవ్ ప్రొబేషన్ ఫర్ రీఅపాయింట్మెంట్. సపోజ్ అనుకోకుండా కొన్ని పోస్టులు డిస్బాండ్ అయిపోతుంటాయి, కొన్ని టెంపరీగా పోస్ట్ వచ్చిన ఏ వేకెన్సీ షల్ నాట్ బి ఫిల్డ్ బై అపాయింట్మెంట్ ఆఫ్ ఏ పర్సన్ హూ హెస్ నాట్ కమెన్స్డ్ హిస్ ప్రొబేషన్ ఇన్ సచ్ సర్వీస్ class or category when approved probation
ఆర్ ప్రొబేషనరీ అవైలబుల్ ఫర్ సచ్ అపాయింట్మెంట్. నెంబర్ 1, డిశ్చార్జ్ ఆఫ్ ప్రొబేషన్ ఆర్ అప్రూవ్ ప్రొబేషన్. మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఉద్యోగం రాగానే ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి నన్ను ఎవరు తీసేయరు అని అనుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రతి ఎంప్లాయీకి. కానీ కొన్ని సందర్భాల్లో ఇచ్చిన కాండక్ట్ బాగుండకపోతే మిస్అప్రాపరేషన్ కానీ ఇంకేమైనా చేస్తే అది ఒకటి పనిష్మెంట్గా చేయడానికి ఒక అవకాశం ఉంది. 2, ఒకవేళ వేకెన్సీ మనకు అనుకోకుండా పోస్ట్ అని అబాలిష్ చేశారనుకోండి, దాన్ని కూడా ఇది ప్రొబేషనర్ అండ్ అప్రూవ్ ప్రొబేషనర్ కానీ కూడా వాళ్ళు కూడా డిశ్చార్జ్ చేయడానికి కూడా అవకాశం రూల్ నెంబర్ 19B కింద మనకి ప్రభుత్వం మనకు ఈ రూల్స్ ద్వారా తెలియపరిచింది. ఏ ప్రొబేషన్ అండ్ అప్రూవ్ ప్రొబేషన్ షల్ బి డిశ్చార్జ్ ఫ్రమ్ సర్వీస్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీ ఇన్ ది ఫాలోయింగ్ ఆర్డర్. ఒక ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం దీంట్లో ఏ ప్రకారం ఇవ్వాలండి? దీంట్లో ఉన్న కేటగిరీలో లాస్ట్గా ఎవరు ఉంటారు ఇక్కడ? ప్రొబేషనర్స్. ప్రొబేషన్లో ఉన్న ఆర్డర్ ఎంతమంది చూసి దాంట్లో లాస్ట్గా ఎవరు జూనియర్ వాళ్ళని తీసుకుంటాం. నెక్స్ట్, ఎప్పుడు ప్రొబేషన్ ది ఆర్డర్ ఆఫ్ జూనియారిటీ. ఇందాక చెప్పే ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్ కాల్డ్ ప్రొబేషన్, దాకా ఇస్ కాల్డ్ ప్రొబేషనర్. 2 సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు నెంబర్ 18 ప్రకారం అప్పుడు ప్రొబేషన్ డిగ్రీ చేస్తావు. వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో తీసిన సందర్భాలు ఉంటుంది కాబట్టి రూల్ నెంబర్ 19B కింద అప్పుడు ప్రొబేషన్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ జూనియర్ కూడా తీసేయడానికి కూడా డిశ్చార్జ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. చూడండి, ది డిశ్చార్జ్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కాన్సిక్వెంట్ రిట్రేస్మెంట్ ఆఫ్ పోస్ట్ షల్ బి ఇన్ ది ఫాలోయింగ్ ఆర్డర్. ఈ ఆర్డర్ ప్రకారం ఎస్సీస్ కానీ ఎస్సీస్ కానీ ఆ కేటగిరీలో ఎవరున్నారో జూనియర్ ప్రకారం ఒక్కొక్క కేటగిరీని మనం అధ్యయనం చేసి దాని ప్రకారం మనం వాళ్ళ మీద అవస్థ మనకి ఎన్ని పోస్టులు మనకి పోతున్నాయో ముందుగానే క్యాల్కులేట్ చేసి దాని ప్రకారం తీయటం కూడా ఇక్కడ మనకి ప్రభుత్వం వచ్చిన సందర్భాలు మనకి ఉన్నాయి. మళ్ళీ రూల్ నెంబర్ 21 ఇక్కడ ప్రొబేషనర్ టెంపరీ అపాయింట్మెంట్, అప్పుడు ప్రొబేషనర్ రెగ్యులర్ గవర్నమెంట్ అపాయింట్మెంట్. నెక్స్ట్ వచ్చేటికి పర్మనెంట్ కంటే కన్ఫర్మేషన్. ఇక్కడ రూల్ నెంబర్ 21 ప్రకారం కన్ఫర్మేషన్ ఇఫ్ ది క్యాండిడేట్ డిక్లేర్స్ సాటిస్ఫాక్టరీలీ కంప్లీట్ ఇస్ ప్రొబేషన్ హీ షల్ బి కన్ఫర్మ్డ్ యాజ్ మెంబర్ ఆఫ్ దట్ సర్వీస్. ఇక్కడ దాని ప్రకారం ఆ ఎంప్లాయీని అప్రూవ్ కింద పర్మనెంట్ కింద చేసుకోవడానికి అవకాశం రూల్ నెంబర్ 20 కింద మనకి తెలియపరిచేది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మన పాయింట్కి వస్తాం. రూల్ నెంబర్ 22 ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ ఏ ఎంప్లాయీ కూడా రిక్రూట్మెంట్ జరిగినప్పుడు దానికి రూల్ నెంబర్ 22 కింద స్పెషల్ రిప్రజెంటేషన్ రిజర్వేషన్ ఖచ్చితంగా తప్పకుండా పాటించాలి. ఇక్కడ గతంలో 75-76లో సైకిల్ 25 వేకెన్సీ ప్రకారం ఇచ్చారు. అక్కడ తర్వాత ప్రభుత్వం దాన్ని 100 సైకిల్ కింద 100 పోస్టు వస్తాయని ఉన్నా లేకపోయినా సైకిల్ని 100 వేకెన్సీ కింద తీసుకొని దానికి 15 ఎస్సీసీ, 6 ఎస్సీసీకి, 25 బీసీసీకి షాల్ బి రిజర్వ్డ్. రిమైనింగ్ 54 ఓసీ ఓపెన్ కాంపిటీషన్ కింద డిక్లేర్ చేశారు. అవుట్ ఆఫ్ 54లో ఇక్కడ రోస్టర్ పాయింట్స్ కింద 6, ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్ కూడా 1% కింద 6, 31, 56. ఏంటంటే విజువల్ కానీ బ్లైండ్ కానీ ఆర్థోపెడ్ కానీ ఈ 3 కేటగిరీ కూడా 6, 31, 56 ఈ 3 కేటగిరీ కూడా 3 పోస్టులు 1% కింద డిక్లేర్ చేశాం. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్లరికల్ పోస్ట్ ఇంక్లూడింగ్ ది పోస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇవన్నీ కూడా రకరకాలుగా అపాయింట్మెంట్స్ ఎక్స్-సర్వీస్ ఇందా చెప్పాను. ఎక్స్-సర్వీస్ మిలిటరీలో చేసామనుకోండి 12, 37 కూడా మనకి ఇవ్వటం జరిగింది. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్, స్టెనోగ్రాఫర్ టైప్స్ ఎక్సెట్రా ఇన్ ది హెడ్ ఆఫ్ ఆఫీస్ అండ్ ఏఎస్ పోస్ట్ ఎక్సెట్రా ఇన్ సెక్రటరియట్ 1 షల్ బి ఇయర్ మార్క్ ఫర్ మెరిటల్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్. చూడండి, రకరకాలుగా ఎంప్లాయీస్ రిక్రూట్ అయిన తర్వాత ఎస్పెషల్లీ కొన్ని డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ క్యాట్ కింద అపాయింట్ ఉన్నారు. ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఫైర్ డిపార్ట్మెంటు రకరకాల ఉన్నవాళ్ళు. మామూలుగా అదర్ డిపార్ట్మెంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా స్పోర్ట్స్ క్యాట్ కింద వాళ్ళ కోటా ప్రకారం వాళ్ళకి జోనల్ కేటగిరీ కానీ ఇంటర్నేషనల్ కానీ వాళ్ళకి ఆ కేటగిరీ ప్రకారం వాళ్ళకి ఆ వేకెన్సీ ప్రకారం వాళ్ళకి రూల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ నెంబర్ 22A ఉమెన్ రిజర్వేషన్ ఇన్ అపాయింట్మెంట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్స్ పోస్ట్ ఆఫ్ మెన్ ఫర్ ఉమెన్ దట్ ఈస్ పోస్ట్ బి విచ్ దే ఆర్ బెటర్ సూటెడ్
preference shall be given to women. In respect of posts for which both are suited, 33 of the posts reserved for the women in all categories. 30% reserved for women applicable from 2/1/84 to రకరకాలుగా మనకి పోస్ట్ కూడా రిజర్వేషన్ చేయటం జరిగింది. చూడండి, ఇవన్నీ కూడా ఎస్సీలు కానీ బీసీలు కానీ ఏబిసిడి 4 గ్రూపులు కూడా ఆ ఉమెన్ కేటగిరీలో లేకపోతే ఒక కేటగిరీ ఇంకో కేటగిరీ పెట్టడానికి కూడా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. బిఫోర్ ఫిల్లింగ్ ది అపాయింట్మెంట్ బై ప్రమోషన్ ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రమ్ టైం టు టైం ఉన్న కూడా ఎగ్జామిన్ చేసి ప్రొసీడ్ కావడం చేయాలని కూడా కోరుతున్నా. అక్కడ చూడండి, సైలెంట్ పాయింట్స్ టు బి బోర్న్ ఇన్ మైండ్. వేకెన్సీ రిజల్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎస్సీసీ దాన్ని సపరేట్గా ఆ కమ్యూనిటీ సేవలో కూడా మనకి ప్రత్యేకంగా ఇచ్చిన జీవో ప్రకారం అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఏ విధమైన ఆ కేటగిరీస్ ఉన్న ఎంప్లాయీస్ ఇబ్బంది కలగకుండా చేయడం కూడా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రమ్ టైం టు టైం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఇవే కాకుండా బీసీసీ కూడా ఒక కేటగిరీలో క్వాలిఫై క్యాండిడేట్ లేకపోతే నెక్స్ట్ కేటగిరీ కూడా అవసరమైనప్పుడు ది పోస్ట్ కెన్ బి ఫిల్డ్ బై క్యాండిడేట్స్ ది బిలాంగ్స్ టు సక్సీడింగ్ గ్రూప్ నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇది అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టుగా ఒక కేటగిరీలో ఒక కేటగిరీకి వచ్చి పోస్ట్ చేయడానికి అవకాశం అనుకోకుండా 3 సంవత్సరాలు ఏ వేకెన్సీ కూడా ఫిల్ చేయకపోతే రిక్రూట్మెంట్లో ది గవర్నమెంట్ కెన్ గివ్ పర్మిషన్ టు ఫిల్ ది ఓపెన్ కాంపిటీషన్ కూడా తీసుకెళ్ళడానికి దానికి ప్రభుత్వం గ్రాంట్ చేస్తే చేయడానికి అవకాశం. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ కూడా ఈ సందర్భంలో మేము తెలియపరుస్తాం. ఇందాక చెప్పా, ఎక్స్ సర్వీసింగ్ పోస్ట్ కానీ ఫిజికల్ హ్యాండ్ పోస్ట్ కానీ లేనప్పుడు 3 సంవత్సరాలు రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత ఆ వేకెన్సీని ఏది ఎక్స్ సర్వీసింగ్ ఆ వేకెన్సీని 3 సంవత్సరాల్లో వేకెన్సీలో క్యాండిడేట్స్ మిలిటరీ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు అని భావిస్తే ఆ సంబంధించిన కంట్రోలింగ్ అథారిటీ ఒక ఆర్డర్ పాస్ చేసి ఆ పోస్ట్ని ఓసీ కింద చేయడానికి కూడా ప్రభుత్వం ఇచ్చిన మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ముందు ఫిల్ చేసేప్పుడు దాన్ని 3 రిక్రూట్మెంట్ ఏజెన్సీలో ద్వారా లేవని మనం నోటీస్ చేసి సర్టిఫై చేసి దాని ప్రకారం మాత్రమే మనం చేయడానికి అవకాశం ఉంది. అంతేగాని మన ఎస్టెండెడ్గా రిజర్వ్ వేకెన్సీలో ఏ క్యాండిడేట్ కూడా చేయడానికి అవకాశం లేదు. దానివల్ల చేస్తే దానివల్ల ఇబ్బంది ఆ ఎంప్లాయీస్కి ఇబ్బంది కలుగుతుంది. తర్వాత దాని మీద కాన్సిక్వెన్సెస్ చేసిన సందర్భంలో ఉన్న కన్సర్న్ అథారిటీస్ కూడా ఇబ్బంది కలిగి వాడి మీద క్రిమినల్గా తర్వాత సీసీఎల్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటాను కూడా ప్రభుత్వం మీద మనకి ఫ్రమ్ టైం టు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూడండి, స్పౌస్ అండ్ డిపెండ్ చిల్డ్రన్ ఆఫ్ డిసీజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కెనాట్ బి అపాయింట్మెంట్ వేకెన్సీ రిజర్వ్ ఎస్సీసీ అండ్ బీసీసీ అన్లెస్ దే ఆర్ మెంబర్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీస్. చూడండి, వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇవ్వాలి. దేర్ అపాయింట్మెంట్ షుడ్ బి కన్సిడర్డ్ ఓపెన్ కాంపిటీషన్ వేకెన్సీస్ ఇఫ్ రెడీ ఈజ్ అవైలబుల్. If there is no open competition vacancy, a suitable post has been created for appointing authority dependent children GOBS number 84. ఇక్కడ ఏంటంటే ఇందా ముందే చెప్పాను, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అప్పుడు కంపారిజన్ అపాయింట్మెంట్ అప్పుడు వాళ్ళ వేకెన్సీలు ఉన్నాయో ఎస్సీస్ కానీ వాళ్ళకి ఇయర్ మార్క్ చేస్తే ఆ క్యాండిడేట్స్ ఆ కేటగిరీ మాత్రమే ఇవ్వాలి. ఇవ్వకుండా అదర్ ఏమన్నా ఓపీ క్యాండిడేట్స్ వస్తారనుకోండి వాళ్ళకి ఆ కేటగిరీ ప్రకారమే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి. అంతేగాని ఎస్సీ బీసీకి వాళ్ళు ఏ కేటగిరీ అయినా ఓపెన్లో ఫిల్ చేయడానికి ప్రభుత్వం ఫ్రమ్ టైం టు టైం మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఉన్నాయి. కాబట్టి ఆ అవసరమైతే ఆ జీవో కూడా ఎగ్జామిన్ చేసి దాని ప్రకారం మీరు ప్రొసీడ్ కావాలి. బై పాసింగ్ ఆఫ్ రోస్టర్ పాయింట్స్ ఇస్ నాట్ పర్మిటబుల్ ఇఫ్ ది ఇమీడియట్ పాయింట్ టు బి ఫిల్డ్ ఇన్ బిలాంగ్స్ టు ఎనీ రెసిడెంట్ క్యాండిడేట్స్ ఎస్సీస్ ఇట్ షుడ్ బి ఫిల్డ్ బై దోస్ కమ్యూనిటీ ఓన్లీ. And the next OC point cannot be filled in passing the resident vacancies. In the case of appointment of children of district government employee, also the reserve points cannot be ignored. If the candidate belongs to SCs or BCs communities, they can be appointed in the SC, ST or BC points if already available. అంతేగాని ఒకవేళ వేకెన్సీ లేకపోతే కంపల్సరీ అపాయింట్మెంట్స్ కానీ ఏదో రిక్రూట్మెంట్ వచ్చేప్పుడు సూపర్ పోస్ట్, ఎందుకంటే ఈ సూపర్ పోస్ట్ ఎప్పుడంటే ఏ వేకెన్సీ లేవు ఆ కంపారిజన్ అపాయింట్మెంట్ ఇవ్వాలనుకుంటే ఆ ఫ్యామిలీలో డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఇబ్బంది పడుతున్నారని భావిస్తే జిల్లా కలెక్టర్ గారు వారి పరిధిలో ఒక 5 పోస్టు సూపర్ పోస్ట్ క్రియేట్ చేసి రాబోయే వేకెన్సీలో ఈ పోస్ట్ ఎలా వస్తాయంటే రిటైర్మెంట్ వేకెన్సీలు వస్తాయి. కాబట్టి ఆ పోస్ట్ ఈ క్యాండిడేట్ని
సూపర్ పోస్ట్ క్రియేట్ చేసి దాని కింద అపాయింట్ చేయడానికి కూడా ప్రభుత్వం మనకి ఇచ్చిన సందర్భంలో సపోజ్ ఆ వేకెన్సీ మనం 21 ఉన్నాం. సపోజ్ ఒక ఎంప్లాయీకి అనుకోకుండా వేకెన్సీ రాకపోతే ఈ సూపర్ పోస్ట్ క్రియేట్ చేసి వాడు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డిసెంబర్లో వేకెన్సీ అనుకోండి ఈ ఎంప్లాయీని ఆ పోస్టు రెగ్యులర్ పోస్టులో చూపించి తర్వాత ఆటోమేటిక్గా ఈ సూపర్ పోస్టు ఆటోమేటిక్గా అబాలిష్ అయిపోతుంది. కనుక ఆ సందర్భాల్లో దానికి సంబంధించిన జీవోల ప్రకారం అవసరమైతే కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకొని ఆ పోస్ట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. కనుక బిఫోర్ ఫిలింగ్ ది వేకెన్సీ దాని ప్రకారం జీవోస్ కూడా ఎగ్జామిన్ చేసి ప్రొసీడ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సీనియారిటీ ఆఫ్ పర్సన్ ఇన్ సర్వీస్ క్లాస్ category grade should be determined by the date of first appointment only, not with reference of the rosters. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. రాగానే మాకు సీనియారిటీ ఎప్పుడు ఇస్తారని అర్థం ఇచ్చిన ఆర్డర్ అప్పుడు ఏపీపీఎస్సీ ర్యాంకింగ్ క్రైటీరియా సపోజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తే తర్వాత డిఫరెంట్ కేటగిరీస్ ప్రకారం ఒక ఎంప్లాయీ సపోజ్ ఎగ్జాంపుల్ 14/2/2020 అపాయింట్మెంట్ ఇచ్చారనుకోండి. అతను వచ్చి ఒక కేటగిరీ చేరాడు. చేరిన తర్వాత ప్రొబేషన్ అయిపోయింది. ప్రొబేషన్ అయిన తర్వాత అతను మళ్ళీ 5 సంవత్సరాలు తెలిసిన తర్వాత అతను నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళాలి. ఇది ఇన్స్టిట్యూట్ పోస్టు. తర్వాత జోనల్ పోస్ట్ వస్తుంది. జోనల్ కంటే 3 జిల్లాలు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 3 జిల్లాల్లో ఉన్న ఎంప్లాయీస్ని ఒక జోనల్ కింద రీడ్ చేసి 6.4 ప్రకారం ఆ 8 ఉంటే వాళ్ళు ఏ రోజు చేరితే ఆ రోజు తీసుకొని సపోజ్ ఒక ఎంప్లాయీ ఇక్కడ ఇవాళ చేరాడు, ఒక ఎంప్లాయీ నిన్న చేరాడు, ఒక ఎంప్లాయీ రేపు చేరాడు. ఏ రోజు చేస్తే డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఓన్లీ ఆ రోజు మాత్రమే తీసుకొని ఒక జోనల్ సీనియర్ తయారు చేసి వాడికి రావాల్సిన పోస్ట్ ప్రమోషన్ కూడా ఇవ్వడానికి ఈ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి. అంతేకాని ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కాకుండా చేయడానికి అవకాశం. ఇక్కడ కాకుండా ఈ జోనల్ అయిన తర్వాత స్టేట్ ప్రమోషన్ ఈ నాన్ గెస్ట్ నుంచి స్టేట్గా ప్రమోట్ అనుకోండి. అక్కడ ఈ 12 జిల్లాల్లో ముందే చెప్పా 12 జిల్లాల్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు స్టేట్ కేటగిరీ ఒక పోస్ట్ నుంచి నెక్స్ట్ పోస్ట్కి స్టేట్ చేసే ఆ జిల్లాలో సీనియర్ ప్రకారం ఏ డేట్ ఆఫ్ జాయిన్ ప్రకారం తీసుకొని మల్టీ జోన్ ప్రకారం తీసుకొని వాళ్ళ సీనియర్ టు డేట్ ఆఫ్ జాయిన్ ప్రకారం తీసుకొని వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికి ఉంది. కాబట్టి ఆ సందర్భంలో ఈ జీవోలను కూడా ఎగ్జామిన్ చేసి ఏపీ స్టేట్ సబాల్స్ ప్రకారం ఆ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఒకవేళ ఎంప్లాయీ ఎవరికన్నా మీరు ఇగ్నోర్ చేసి పేరు అప్రాడ్ ప్లేస్లో పెట్టకపోతే కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా మళ్ళీ ఇబ్బంది పడిన సర్వీస్ ప్రకారం ఉన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి బిఫోర్ ఫిల్ ది పోస్ట్ ఏ కేటగిరీ ఉన్నాడో ఎప్పుడు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి వాడికి ఎంప్లాయీకి ఇబ్బంది కలగకుండా ఆ సీనియర్ ప్రకారం ప్రమోషన్ కూడా ఇవ్వడానికి ఎగ్జామిన్ చేయడానికి కూడా అవకాశం. కాబట్టి గో త్రూ ది రిలవెంట్ సర్వీసెస్. చూడండి ఇక్కడ చూడండి డిఆర్కి ప్రమోషను అక్కడ ఏ కేటగిరీ ప్రకారం మనం ఇవ్వాలి. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ 1996గా మనకు చెప్పడం జరిగింది.